పిఠాపురం నియోజకవర్గంలో వర్మ యూత్ వాలీబాల్ టోర్నమెంట్లో 45 జట్లు పాల్గొనడమే కాకుండా వారి యొక్క క్రీడా ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ వాలీబాల్ పోటీలు ప్రారంభించి వారిలోని ఉన్న క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం అందించేలా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని వాలీబాల్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకువచ్చి నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మహిళలు, యువతీ యువకులు, క్రీడాకారులు మరియు ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకునే విధంగా వాకింగ్ ట్రాక్ మరియు ఇండోర్ స్టేడియం నిర్మాణం మొదలుపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం, పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్, ఎంసెట్ ఉచిత కోచింగ్, ఉచితంగా మెటీరియల్ పంపిణీ, నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాలు పెట్టి తమ హయాంలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు రెడ్డెం భాస్కర్ రావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, గుండ్ర సుబ్బారావు, సీనియర్ నాయకులు కొండేపూడి ప్రకాష్, దేవరపల్లి రామారావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బర్ల అప్పారావు, పిల్లి చిన్న, మడికి ప్రసాద్, నల్ల శ్రీను మరియు వర్మ యూత్ సభ్యులు నూతాటి ప్రకాష్, పెద్దిరెడ్ల నంది సతీష్, నవీన్, తలుపులరావు, రాజు, నగేష్, సమీర్, నాగార్జున, నాని, అనిల్, అజయ్, శ్రీను, సంతోష్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ వర్మ యూత్ ఆధ్వర్యంలో మరి కోటలో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో ప్లేయర్స్ని, క్రీడాకారుల్ని సానపెట్టాలన్న ఒక ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. 46 టీములు పాల్గొంటున్నాయి. ఎప్పుడూ కూడా యువతకు సపోర్ట్గా మేమున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ. ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కొండపూడి ప్రకాష్, ఇంకా ఒకళ్ళిద్దరు నేషనల్ ప్లేయర్స్ పిఠాపురం, నల్లబాబు, ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు. ఈ నేషనల్ ప్లేయర్స్ ఆడిన గడ్డ పిఠాపురం అడ్డ. ఇటువంటి మన పిఠాపురంలో మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. వారిని సానబెట్టి మనం జాతీయ టోర్నమెంట్స్లో వాళ్ళతో ఆడించే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను తీసుకురావడం జరిగింది. పిఠాపురానికి 3 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం, అలాగే వాలీబాల్ కోర్టు, అలాగే మినీ క్రికెట్ ప్రాక్టీస్, అలాగే షటిల్ కోర్టు, ఇవన్నీతో పాటు వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కార్యక్రమాలు అందులో ఉండే విధంగా యువతకు ఏదైతే పడతాయో అన్ని రకాలుగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి మంచి అసెట్ పిఠాపురానికి సెంటర్లో పెట్టడం జరిగింది. అది నత్తనడకగా ఈ ప్రభుత్వంలో నడుస్తుంది. అది కూడా మేము పోరాడుతుంది. అలాగే నిరుద్యోగ యువతకు కూడా జాబ్ మేళాలు మనం పెట్టాం. ఎన్నోసార్లు పెట్టాం. వందల వేల మందిని మనం కంపెనీలు పంపించాం. ఫాక్స్కాన్, హెచ్డిఎఫ్సి, హీరో హోండా, హెట్రో, ఇన్ఫోసిస్, మరి హెచ్సిఎల్, ఇలా చాలా కంపెనీలు పంపించాం. అంటే ఒక యువత మన పిఠాపురం, మన వాళ్ళు, అంటే మనం ఏమీ ఆశించి కాదు, ఏదో నెల రోజు 10 రోజుల ముందు వచ్చి కాదు. మనం 20 సంవత్సరాల నుంచి పిఠాపురంలో పుట్టాం. 20 సంవత్సరాల నుంచి ప్రజలతో ఉన్నాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం, నిరుద్యోగ సమస్యల్లో ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎస్సీజెడ్లో ఏదైతే ఉందో స్థానికులకి 30% రిజర్వేషన్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముందు స్థానికులకి 130 మందిని తీసుకున్నాక బయట వాళ్ళని తీసుకోవాలి. ఆ విధంగా మేము వచ్చి కంపెనీల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులు తెలియజేస్తాం. ముఖ్యంగా ఇదైతే 3 రోజులు టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఆదివారం రోజు ఫైనల్ జరుగుతుంది 46 టీంలో. మరి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మరి అందరూ మా పిఠాపురం మన వాళ్ళే కాబట్టి ఎవరికి ఫేవర్గా మాట్లాడలేను. అందరూ గెలవాలి 46 టీంలను కోరుకుంటూ మరి చక్కగా ఆడాలని, ఎల్లప్పుడూ మన పిఠాపురం యువతకి ఎప్పుడూ అండగా ఉంటాం. యువత కూడా నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు కాబట్టి వారందరికీ విశేష తెలియజేసుకుంటూ సెలవు. జగ్గంపేట మండలం ఎర్రిపాకలో ఈ నెల 26 నుండి మార్చి 7వ తేదీ వరకు 11 రోజుల పాటు కోటి పార్థివ లింగాలతో మహాకుంభాభిషేకం సహిత రుద్రయాగం నిర్వహించబడునని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట మండలం ఎర్రిపాక శివాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఎర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13వ తేదీల్లో అధివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు ఎర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని అన్నారు. ఈ లింగాల
లింగాల ప్రతిష్ఠ భక్తులందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రెండవ అతి పెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహించనున్నామని ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 ఈ యొక్క మహాయజ్ఞం ప్రారంభించి 11 రోజుల పాటు మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహించనున్నామని, మార్చి 7వ తేదీ గురువారం ఉదయం 8:30కు మహాపూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. 11 రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 11 రోజుల పాటు రోజుకి 20,000 మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలకు అభిషేకించి దర్శనం చేసుకుంటారని, శివరాత్రికి ఈ పార్థివ లింగాలన్నింటినీ ఏలేరు నదిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. 11 రోజుల పాటు వచ్చే భక్తులందరికీ ప్రతిరోజు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండడానికి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడవల భాస్కర్ రావు, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, మంగరౌతు రామకృష్ణ, సుంకవిల్లి రాసు, బదిరెడ్డి అచ్చనదొర, దాసరి శివరామకృష్ణ, ఎస్ బాబు, బోదిరెడ్ల సుబ్బారావు, బదిరెడ్డి రవి, గద్దె అబ్బన్న, పైల శివరామకృష్ణ, గెడ్డం బాబు, బదిరెడ్డి నాగసూరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక హిందువుగా హిందూ మతానికి నా వంతు భక్తి ప్రపత్తుల్ని దాన్ని ఏమన్నా నా వంతు ఇది బాధ్యతను తీర్చుకోవాలని, ప్రతి భక్తులు ఈ గ్రామం ఒక మహాపుణ్యక్షేత్రంగా మారాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకుని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ధరించాలని, వాళ్ళకి అవకాశం కల్పించాలని ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. తర్వాత మన ప్రాంతం అంతా వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాకుంభాభిషేకంతో ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా, సుస్థిరమైనటువంటి ప్రజలు మంచి సుఖశాంతులతో జీవించేటటువంటి అవకాశం ఉండేటటువంటి విధంగా మనకందరికీ ఆ భగవంతుడు అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని మరి మహాయజ్ఞాన్ని తలపెట్టాం. నిజంగా చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక సామాన్యుడైనటువంటి నేను చేయగలిగేటటువంటి కార్యక్రమమా? కేవలం ఆ శివుడే ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నాడు. దానికి పక్కన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా సహకరిస్తున్నాడు అని భావిస్తున్నాను తప్పించి ఇందులో నా ప్రమేయం మాత్రం ఏమీ లేదు, నిమిత్త మాత్రం లేదు.